ఓకే మీరు కూడా వెనక్కి రావాలన్నా మీరు వెనక్కి జరగడం చెప్పండి మన వెనక్కి జరుగుతాం మీరు ఉండండి సార్ అక్కడే మనకి నీట్గా ఉంటుంది ఓకే రెడీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలుసుకోవడానికి దీని వెనుక ముఖ్య ఉద్దేశం అంటే మొన్న నాకు క్యాపిటల్ ఓపెనింగ్ రోజు అప్పుడు నేను రాలేకపోయాను. కొత్త అమరావతి శంకుస్థాపన నేను రాలేకపోయాను. ముందుగా దానికి శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చాను. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండండి ప్లీజ్ ప్లీజ్ ఎవరు మాట్లాడండి మైకిల్ పెట్టా కూడా అరవడం బాగున్నది కదా. అంటే మన అమరావతి శంకుస్థాపనకి రాలేకపోయాను. అందుకే ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చాను. ముందుగా దాంతోపాటు కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. కొన్ని ప్రతి ఒక్కళ్ళు అంటే మాకు ఎక్కువ శాతం క్యాపిటల్ ఏరియాలో సమస్యలు ఉన్నాయి, అవి అన్ని రకాల దృష్టికి వచ్చి అన్ని సమస్యలు వారికి కొన్ని కన్సర్న్స్ వాళ్ళ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దాంతోపాటు అంటే లాస్ట్ టైం కూడా ఆయన ఎంతో సహృదయతో ల్యాండ్ మేము అంటే బలవంతంగా తీసుకోకుండా ల్యాండ్ అక్విజిషన్ బిల్స్ పెట్టకుండా దాన్ని కామన్ కన్సెన్స్ తోటే వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత మేము తీసుకుంటాం. వీటన్నిటికీ నేను ఇప్పుడు పర్సనల్గా ఆయనకి వ్యక్తిగతంగా థ్యాంక్స్ చెప్పలేకపోయాను. దాని సందర్భంగా పురస్కరించిన దానికి కూడా థ్యాంక్స్ చెప్పాను. అంటే ముఖ్యంగా మా ఈ మీటింగ్లో ముఖ్యంగా దృష్టికి వచ్చినాయి అంటే సంభాషణలు వచ్చిన విషయాల్లో ఒకటి బాక్సైట్ గనులది. అంటే ముఖ్యమంత్రి గారికి కూడా నా తరపు నుంచి చెప్పింది ఏంటంటే ఏదైనా సరే ఒక కామన్ అంటే అందరూ డైలాగ్ పెట్టి ఒక డిబేట్ పెట్టి తప్ప దయచేసి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో బలవంతంగా ఎన్ఫోర్స్ చేయొద్దని అనుకున్నప్పుడు ఆయన కూడా అదే ఉద్దేశంతో ఉన్నారు. ఆయన కూడా నాకు అదే తెలియజేశారు. అంతేగాని ముఖ్యంగా ట్రైబల్ అంటే ట్రైబల్ వాళ్ళ జీవితాలకు దెబ్బతినకుండా దాన్ని వాళ్ళని ఏ విధంగా అసలు దాటేసి ఎట్లా ఉందంటే డిస్ప్లేస్మెంట్ గురి కాకుండా ఎలా చేయాలని ఆలోచిస్తున్నాం. అది కూడా మేమేం చెయ్యం. వాళ్ళ అనుమతి తీసుకొని వాళ్ళని డైలాగ్ అండ్ డిబేట్లో పెట్టి యాక్సెప్ట్ అయితేనే ముందుకెళ్తాం, లేదంటే లేదని చెప్పేసి ఆయన కూడా అదే ఉద్దేశంతో ఉన్నారు. అదే బాక్సైట్ సంబంధించి గిరిజనుల డిస్ప్లేస్మెంట్ అయితే ఖచ్చితంగా జరగదు, బలవంతంగా ఎట్టి పరిస్థితుల్లో జరగదు అనేది ఆయన కూడా అదే ఉద్దేశంతో ఉన్నారని చెప్పి నాకు తెలియజేశారు. ఇదొకటి. రెండు, అబౌట్ స్పెషల్ స్టేటస్. ముందు నుంచి కూడా స్పెషల్ స్టేటస్ అనేది ఆ రోజు పార్లమెంట్లో చెప్పారు, ఆనర్ చేస్తామని చెప్పారు, కమిట్ చేస్తామని చెప్పారు. సో దాని మీద కూడా ఆ టాపిక్ కూడా వచ్చింది. టాపిక్ చెప్పినప్పుడు మొన్న ప్రధానమంత్రి కూడా అందేంటంటే మేము ఏదైతే చెప్పామో, ఏదైతే పార్లమెంట్లో మేము అందరి ముందు సమక్షంలో కమిట్ అయ్యామో మేము దాన్ని తూచా తప్పకుండా పాటిస్తాం అని చెప్పి, ఇలాంటి సమయంలో చెప్పిన తర్వాత దాన్ని వాళ్ళు ఇంకా ప్రధానమంత్రి గారు ఏం చేస్తారు, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియజేసిన తర్వాతే స్పెషల్ స్టేటస్ అంటే దాని పేర్లు ఏం పెట్టినా కానీ అసలు వాళ్ళు ఏ విధంగా ఆర్థికంగా ఆదుకుంటారు రాష్ట్రాన్ని లేనప్పుడు మనం ఏం చేయాలనేది ఆ రోజుకి ఆలోచిద్దాం. అది ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి వాళ్ళు ఏమి ఇస్తారు ఫైనల్గా ఇచ్చిన తర్వాత దాని మీద నా స్పందన చేద్దామని అనుకున్నాను. అదే ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేశాను. సో ముఖ్యమంత్రి గారు కూడా కేంద్ర ప్రభుత్వం కానీ ప్రధానమంత్రి గారు కానీ ఏం తెలియజేస్తారనే దాని మీదే ఉంది. ఇక మూడో విషయం వచ్చేటప్పటికి మిగతా సర్టన్ కన్సర్న్స్ ఉన్నాయి. మొత్తం దృష్టి అంతా క్యాపిటల్ మీదే ఉంది. మిగతా ప్రాంతాలు మీద కొంత అసమానతలు ఉన్నాయి. ఇవన్నీ చూసుకోవాలని రకరకాల ఆలోచన విధానాలు ఉన్నాయి, భయాలు ఉన్నాయి, అపోహలు ఉన్నాయి. నేను అవి కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అలాగే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద వీటన్నిటి మీద వారికి తెలియజేశాను ఇవన్నీ. యాజ్ ఆన్ ఈ క్షణం వరకు నాకు వారితో మాట్లాడింది కానీ అన్నీ నాకు ఆశాజనకంగానే పాజిటివ్గానే అనిపించింది.
అలాగే ఫ్యూచర్లో ఆయన ఇచ్చిన అంటే అన్ని విషయాలు ఉంటాయి రకాలుగా ఏవైతే మనకి కన్సర్న్స్ ఉన్నాయో అవన్నీ నేను దృష్టికి తీసుకెళ్తే ఆయన నాకు చెప్పిన ఒకటే మాట, ఏదైనా సరే కామన్ కన్సెన్సస్ లేకుండా ఎవరికి ఏ విధంగా ఇబ్బంది రాకుండానే చేస్తాను తప్ప ఏ విధంగా ఎవరికి కూడా బలవంత పెట్టి కానీ ఏ ఇష్యూస్ చేయమని చెప్పి నాకు ఆయన తెలియజేశారు. నాకు అంటే ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్లో కూడా అంటే లాస్ట్ టైం దానికి ఆయన కమిట్ అయినారు. అది నేను బలవంతంగా ల్యాండ్ ఎక్విజిషన్ లేదు, ఓన్లీ థింగ్ ఇస్ బై డైలాగ్ అండ్ బై కన్సెన్సస్ తీసుకుంటాం. అంటే మంత్రులు ప్రకటన చేశారు సార్, ల్యాండ్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని. మొన్న పత్తిపాటి పుల్లారావు గారు అనౌన్స్ చేశారు. లేదు అట్లా చేస్తున్నారండి, వారంలో తీసుకుంటాం, 10 రోజుల్లో తీసుకుంటాం. ఇప్పుడు నోటిఫికేషన్ రెడీ చేశారు. తుళ్ళూరులో 300 ఎకరాలు 500 ఎకరాలు అంటే ఏదంటే మనకి మెజారిటీ అంటే వారి దృష్టికి ఏం చెప్పానంటే మెజారిటీ ల్యాండ్ ఉన్నప్పుడు ఏదైనా కొంచెం అటు ఇటు ఉన్నప్పుడు కొంచెం దాన్ని జాగ్రత్త ఉంటేనే బాగుంటుంది అంటే ఆయన కూడా అదే ఉద్దేశంతో ఆ ఉద్దేశంతో ముందుకెళ్తాను ఆయన తెలియజేశారు. అసలు జనసేన పార్టీకి అసలు కానీ అంటే ఎలక్షన్ సంబంధించి అసలు ఒక టాపిక్ కూడా రాలేదు. అదే నేను మాట్లాడాల్సిన టైంలో ఇది రైట్ ప్లాట్ఫామ్. వ్యతిరేకిస్తారా ప్రభుత్వం చేసినటువంటి ఈ తవ్వకాలపైన? అంటే మెయిన్ బాక్సైట్ తవ్వకాలు అంటే ప్రస్తుతం ఉన్నది ఇది ఫస్ట్ వచ్చింది రాజశేఖర రెడ్డి గారి టైంలో వచ్చింది, ఇది ఆయన దగ్గర నుంచి వచ్చింది. సో బేసిక్గా అప్పుడు ఉన్న ఇష్యూ తప్ప అది ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసింది కాదు. సో ఆయన కూడా ఏ ఉద్దేశంలో ఉన్నారంటే గిరిజనులకి ఎట్టి పరిస్థితులు ఇబ్బందులు కలగకుండా డిస్ప్లేస్మెంట్ జరిగే చర్యలు ఏమి తీసుకో, వాళ్ళకు కూడా అంటే బేసిక్ వాళ్ళ హెల్త్ కానీ ఇవన్నీ పరిస్థితులు అన్నీ ఉన్నాయి, అవన్నీ వాళ్ళకి ఆమోదయోగ్యం అయితేనే చేస్తాం, ముందుకెళ్తాం అని చెప్పి. సార్ బీహార్ ఫలితాల మీద మీ రియాక్షన్ ఏంటి సార్? అంటే జీవోస్ ఉన్నా కానీ మరి ముందుకు నాకు మాట్లాడిన ప్రకారం మటుకు వాళ్ళని ఇబ్బంది పెట్టి బలవంతంగా మటుకు చేయమని చెప్పారు. సార్ బీహార్లో భాజపా ఓడిపోయింది, మీ బీహార్ ఫలితాల మీద మీ రియాక్షన్ ఏంటి సార్? అంటే మేబీ ఇది అంటే నాకు ఒపీనియన్ ఉంది కానీ మేబీ ఐ థింక్ దిస్ నాట్ ద రైట్ వే. అంటే ఈ క్షణం నాకు చెప్పాలని సార్, అంటే ప్రత్యేక హోదా విషయంలో ఏపీలో కూడా బీజేపీకి అదే పరిస్థితి ఎదురవుతుందని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు. మరి హోదా ఇస్తామని చెప్పారు, ఏడాదిన్నర అయిపోతుంది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కానీ ఇచ్చిన మాటని వెనక్కి వెళ్ళిపోయింది. అది ఏ రకంగా అని చెప్పనివ్వండి, అది ఎలాంటి మీ పదజాలం అన్నా వాడండి, కానీ ప్రజలకి మన సీమాంధ్ర ప్రజలకి ఇవ్వాల్సిన ప్రామిస్ చేసిన బెనిఫిట్ని ఇవ్వనప్పుడు ఖచ్చితంగా అది వాళ్ళకి దెబ్బ తగలడానికి అవకాశం ఉంది ఖచ్చితంగా. లక్షలాది వేలాది కోట్ల రూపాయలు ప్యాకేజీలు ఇచ్చారు. ఈ రాష్ట్రం విడిపోయింది, ఇంతవరకు ఆర్థికంగా చాలా పీకల లోతుకుంది, కనీసం ప్యాకేజ్ లేదు, ఏమీ లేదు. ఈ రాష్ట్రం ఏదైనా కోరుకున్నారు అంటే ఒకటి మన ఫండ్స్ మనమే రైజ్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వనప్పుడు కొన్ని డిఫికల్ట్ మెషర్స్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ రైజ్ చేసుకునే పరిస్థితులు వచ్చినప్పుడు కొన్ని అన్నీ ఆమోదయోగ్యం కావు, కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. అందుకని కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఇవ్వాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి, ఇచ్చి తీరాలి. వాళ్ళ ఇచ్చిన మాట వెనక్కి తీసుకుంటే మటుకు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నష్టపోయే అవకాశాలు ఎక్కువ. రాష్ట్ర ఎన్నికలు వచ్చే వరకు కూడా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చేయలేదు, జస్ట్ ఎన్నికల ముందు చేసి అదే పరిస్థితి బీజేపీ కూడా ఎన్నికలు వచ్చే వరకు కూడా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించుకున్నా ఉంటే ఈ రాష్ట్రాన్ని నష్టం లేదా? దీని మీద ప్రధాని కలిసే అవకాశం బాధ్యత తీసుకొని అంటే బాధ్యత తీసుకోవడానికి అంటే నేను ముఖ్యమంత్రి గారు కంటే పెద్ద స్థాయిలో ఉన్నానంటారు. నేను ఒక ఎమ్మెల్యే స్థాయి కంటే నేను పెద్ద స్థాయిలో నేను లేదు. మూడు పార్టీలు కలిసి పోటీ చేసినప్పుడు 3 పార్టీల్లో ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షులు మీరు బాధ్యత తీసుకోవాలి, మీరు డయస్ షేర్ చేసుకొని హామీ ఇచ్చారు ప్రజల తరఫున. అంటే నేనేంటంటే ఒకటి ప్రతిసారి రెగ్యులర్ పొలిటికలైజేషన్ చేయడానికి లాస్ట్ మినిట్లో ఇవ్వటం ఇవన్నీ విసిగిపోయి మనం కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి బీజేపీ సపోర్ట్ చేశాం. బీజేపీ కూడా వాళ్ళు చేసిన పక్షంలో ఖచ్చితంగా నేను ఏ రోజు ఒక చెడు జరుగుతున్నప్పుడు ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పుడు నేను మాట్లాడడానికి భయపడను, వెనకాడను. కాకపోతే ఏంటంటే అంత స్థాయికి మాట్లాడబోయే ముందు చెప్పబోయే ముందు 1-10 సార్లు ఆలోచించి వాళ్ళు అంటే ఇప్పుడు మేము చెయ్యమని అన్నప్పుడు నా రియాక్షన్ వేరుగా ఉంటుంది.
ఇంకా చేస్తామని అన్నారు కదా, అది ఏం చేస్తారు, దాని మీద స్పందన ఎలా ఉంది, ఎంత న్యాయం జరుగుతుంది దాని మీద టైం బౌండ్ పట్టారు 15 రోజుల్లోకి ఏదో చెప్పాలని చెప్పి. ఇప్పటికే 2 నెలలు అయిపోతుంది, ఇంకెవ్వలేదు. టైం బౌండ్ ఏమైనా పెడుతున్నారా? పలానా తేదీలో మీరు ఏదో ఒకటి అనౌన్స్ చేయాలి కేంద్రానికి. అంటే ఇప్పుడు టైం బౌండ్ పెట్టడానికి అది నాకు అంత స్థాయి ఉంది. నేను అంటే ఇప్పుడు సమస్య ఎక్కడ ఉందంటే, ఇప్పుడు స్థాయి ఉందంటే నేనేం మాట్లాడాలి, రోడ్ల మీదకి రావాలి. రోడ్ల మీదకి వచ్చి ఇప్పుడు ఏది మనం ఏం చేస్తాం, మన జీవితాలని మనం స్తంభింపు చేసుకొని రోడ్లు బ్లాక్ చేసుకొని ప్రొటెస్టులు చేస్తే కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం దాన్ని తీసుకోదు. మీరు నష్టపోతే మీరు నష్టపోతారు, మీరు బంధువులు చేసుకుని మీరు నష్టపోతారు అని చెప్పి వాళ్ళకి చీమ కుట్టినట్టయినా ఉండదు. దీన్ని నేననేది ఏంటంటే సిస్టమ్ ద్వారానే వెళ్ళాలి తప్ప నేను కూర్చోబెట్టి ఈ గాంధీయన్ మెథడ్స్ ద్వారా వెళ్తే కూడా మనకి నిజంగా జరుగుద్ది అనుకున్నప్పుడు నేను చేయడానికి ఏ క్షణం నేను వెనకాడను. కాకపోతే ఒకటి చేయబోయే ముందు అది ఏ స్థాయికి మనకి దాని ఇంపాక్ట్ ఉంటుందని ఆలోచించి ఏమి తేడా ఉండకపోవచ్చు అనేది మీ భావన? అంటే ఇదే మాట ఇప్పుడు కాంగ్రెస్ చేసినట్టుగా ఇప్పుడు ఇట్లాగే వెనక్కి వెళ్ళిపోతే చెప్పింది, మనం అట్లా కనుకోవాల్సి. మీరు ఆ విషయం చెప్పొచ్చు కదా ప్రధానికి కలిసి. అంటే ఈ స్టేటస్ గురించి మనం ముగ్గురు ప్రామిస్ చేశాము, మనం మళ్ళీ దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత మనకుంది అని మీరు చెప్పొచ్చు కదా. ఢిల్లీ ఎప్పుడు వెళ్తున్నారు? మీరు ఢిల్లీ ఎప్పుడు వెళ్తున్నారు? ప్రధాని ఎప్పుడు కలుస్తున్నారు? దీని గురించి ఎప్పుడు అడగబోతున్నారు? విశ్వాసం నమ్మకము మీరైనా సరే మాట్లాడాలి. ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మాట్లాడలేకపోతున్నాడు. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అలా ఎందుకనుకో అంటే ఇప్పుడు ఏది మాట్లాడినా మనకు అర్థం చేసుకోవాల్సింది, మనం ఇక్కడుండి మాట్లాడుతున్నాం. వన్స్ మీరు ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా జరగాలి అంటే చాలా కష్టమైన పనులు, అసాధ్యంగా ఉంటుంది వాతావరణం. అక్కడ ఎవరికి ఉన్నది కూర్చొని 500 చిల్లర ఎంపీలు, వాళ్ళు కొద్దిమంది హ్యాండిల్ చేస్తారు. ఎవరితో వెళ్ళి మాట్లాడినా కానీ అంత ఈజీగా అంత తేలిగ్గా ఉండదు, వాళ్ళు కూర్చొని డిసైడ్ చేస్తారు. మరి ఈరోజు మన ఘర్షణ నిజంగా నాకు మీరే ప్రధాని ఒకసారి 500 మంది ఎంపీలు 42 మంది ఎంపీలు అంటున్నారు సార్. కానీ ఆ రోజు పబ్లిక్ గా డయాస్ షేర్ చేసుకున్నప్పుడు మీరు కానీ మోడీ గారు కానీ బాబు గారు కానీ ఇదే విషయాన్ని ఓపెన్ గా చెప్పారు. ఇప్పటికి మనం ఖచ్చితంగా మాట్లాడు. ఇప్పుడు ఎందుకంటే మొన్న ఈ మధ్యన ఆయన అమరావతికి వచ్చినప్పుడు మేము తూచా తప్పకుండా ఏమైతే కమిట్ అయ్యామో చేస్తామన్నారు. ఆయన నుంచి ప్రకటన వెలువడిన తర్వాతనే నేను నా స్పందన. ప్రస్తుత రాజకీయాల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ మిగతా వాటిలో జనసేన ఏ విధంగా నా దగ్గర అంత డబ్బులు లేవు వెంటనే రాజకీయ పార్టీగా ఇప్పుడు మాట్లాడుతుంది. మేబీ అది ఈ క్షణమే ఉంది కాదు, దాన్ని నేను ఎక్స్పాండ్ చేయడానికి నాకు నిజంగా నా దగ్గర అంత ఆర్థిక స్థితి లేదు. ఒక జనాభిమానం సరిపోదు, దానికి కావాల్సిన ఒక ఆర్గనైజేషనల్ ఎబిలిటీ కావాలి. చాలామంది ఉన్నారు, బట్ అందరినీ కూర్చొని నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ టైం డెడికేట్ చేయాలని అనుకున్న రోజున వెంటనే స్టార్ట్ చేస్తాను. అది ఎంతో అంటే నేను అనేది ఖచ్చితంగా 2019 అయితే ఖచ్చితంగా చేస్తాను.